వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. ఈ సీజన్లో ఎక్కువగా దొరికే కందగడ్డతో చిప్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక పావు కేజీ కందగడ్డని శుభ్రంగా చెక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చెక్కు తీయడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి నిదానంగా తీసుకోవాలి. ఇలా చెక్కు తీసుకున్నటువంటి కందగడ్డని డైరెక్ట్గా ముట్టుకుంటే దురద అనేది వస్తుంది కాబట్టి ఈ కందగడ్డని ఒక 2 నిమిషాలు ఉప్పుతో మసాజ్ చేసిన తర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దురద అనేది ఉండదు. ఇలా 1-2 సార్లు కడిగిన తర్వాత ఈ స్లైసర్ ద్వారా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, లేదా చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు. మీకు ఏది ఈజీగా ఉంటే అలానే ట్రై చేయండి. ఇలా చూసారు కదా, సైజ్ అనేది ఈ విధంగా ఉండాలి. అప్పుడే మనకు చిప్స్ అనేవి పర్ఫెక్ట్గా క్రంచీగా ఉంటాయి. మనం ఎప్పుడు ఆలుగడ్డతోటే చిప్స్ ట్రై చేస్తుంటాం కదా, ఈసారి ఈ కందగడ్డతో ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సాంబార్లోకైనా, రసంలోకైనా, పప్పులోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఇప్పుడు ఒక గిన్నెలో 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా స్లైస్ చేసి పెట్టుకున్నటువంటి ముక్కలన్నిటిని యాడ్ చేసుకొని బాగా పిసుక్కుంటూ 1-2 సార్లు శుభ్రంగా కడిగేసేయాలి. ఆ తర్వాత ఈ కడిగినటువంటి ముక్కలన్నిటిని కూడా ఒక స్ట్రైనర్లో వేసుకొని 1-2 గంటల పాటు ఫ్యాన్ కింద ఎలాంటి తడి లేకుండా ఆరబెట్టేయాలి. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల మనం చేసుకునేటువంటి చిప్స్కి ఎక్కువగా నూనె పీల్చుకోదు, అలాగే చిప్స్ కూడా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా మనం ఆరబెట్టుకున్నటువంటి ముక్కలన్నింటినీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఎప్పుడు కూడా మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు చిప్స్ అనేవి పర్ఫెక్ట్గా క్రిస్పీ క్రంచీగా వస్తాయి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చూడ్డానికి ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. ఇలా ఒక్కొక్కటిగా మిగతావన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మన కందగడ్డ చిప్స్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ చిప్స్ అన్నిటిని కూడా ఒక బౌల్లో వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు మ్యాగీ మసాలా పౌడర్ యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా చేతులతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని 3-4 రోజుల పాటు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్